సహజ పద్ధతిలో మొక్కలను పెంచడం, పర్యావరణానికి మేలు చేసే గణేష్ విగ్రహాలు, పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ వస్తువులతో హైదరాబాద్లో ఎకో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ జరిగింది. మారుతున్న లైఫ్ స్టైల్స్ కు అనుగుణంగా కొత్తగా వస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతున్న లైఫ్ స్టైల్, కల్చర్ కు ఇన్స్టెంట్ థింగ్స్ కు అలవాటు పడుతున్నారు నేటి జనరేషన్. కానీ వాటి వల్ల కలిగే అనర్థాలను తెలుసుకోవడం లేదు. కొత్తగా వచ్చే యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రం ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల తయారీకి మొగ్గు చూపుతున్నారు. హైటెక్స్ గ్రౌండ్ లో ఏర్పాటైన గోనాట్ ఎగ్జిబిషన్ లో 100 మందికి పైగా ఎంటర్‌ప్రెన్యూర్స్ తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. డిఫరెంట్ ఫీల్డ్స్ కు చెందిన వ్యాపారవేత్తలు రకరకాల ప్రొడక్ట్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. హైదరాబాద్ ఎక్స్పో ఇది గో నేషనల్ అన్నది. ఇదేంటంటే స్టాల్స్ పెట్టి మామూలుగా నేషన్ వైడ్ నుంచి డైరెక్టర్స్ వచ్చారు, బిఎన్ఐ డైరెక్టర్స్ వచ్చారు. ఇక్కడ ఏమేమి బిజినెసెస్ జరుగుతున్నాయి, వాళ్ళ ఊళ్ళలో వాళ్ళ కనెక్షన్స్ ఎట్లా ఇవ్వగలరు, అట్లాగే ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఏరియాస్లో బిజినెస్ ఎట్లా చేసుకోగలరు అన్నది ఒక అవకాశం కింద కలిగించడానికి జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా అనిపిస్తుంది. గణేష్ ఉత్సవాలకు పర్యావరణ హితమైన విగ్రహాలను తయారు చేయాలన్న ఆలోచనతో ప్లాంట్ గణేష్తో ఓ ఎంటర్‌ప్రెన్యూర్ స్టార్టప్ ప్రారంభించింది. పూల కుండితో 1 ఫీట్ మట్టి గణేష్ను తయారు చేశారు. ఎగ్జిబిషన్లో ప్లాంట్ కూడా ఒక స్టాల్ పెట్టామండి. ఈ గణపతి చతుర్థి, గణేష్ చతుర్థి సందర్భంగా లాస్ట్ ఇయర్ మేము ప్లాంట్ గణేష్ లాంచ్ చేశాము. సేమ్ అలాగే ఇప్పుడు ఈ గోనాట్లో కూడా మేము ఈకో ఫ్రెండ్లీ ప్లాంట్ గణేష్ ఇక్కడ స్టాల్లో పెట్టామండి. పెరుగుతున్న పెట్రోల్ రేట్స్, ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం ఇచ్చే విధంగా ఎలక్ట్రిక్ బైక్స్ ను ఇంట్రొడ్యూస్ చేశాడు ది వోల్టాక్ సంస్థ ప్రతినిధి అభిషేక్. గంటసేపు ఛార్జింగ్ పెడితే 20 కిలోమీటర్ల మేర ప్రయాణించొచ్చు. దట్ ఈస్ అది మన ఈ బైక్స్ గురించి మేమే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. బాలనగర్లో మా ఫ్యాక్టరీ ఉంది. ఒక 6 months రీసెర్చ్ చేసినాక చాలా R&Dలు చేసి చాలా మందికి ఇచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకొని మేము డెవలప్ చేసాము. దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే కార్లో తీసుకెళ్ళొచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. లైక్ గ్రాసరీ షాపింగ్ తీసుకెళ్ళొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, ఇన్ హౌస్ ఒక 5 kilometer రేంజ్ వెళ్ళొచ్చు. ఇది ఒక ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లెక్క జనాలు యూజ్ చేయొచ్చు. ఒక 10 kilometer రేడియస్లో ఉన్న ఆఫీస్ వాళ్ళకి ఒక ఛార్జ్తో ఇది 20 kilometers దాకా వెళ్తుంది విత్ టాప్ స్పీడ్ ఆఫ్ 25 kilometers. ఫంక్షన్, హోటల్స్, టీ స్టాల్స్, ఫుడ్ కోర్టుల్లో ప్లాస్టిక్ ప్లేట్స్, వస్తువుల వాడకానికి స్వస్తి చెప్పేందుకు ముందుకొచ్చారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. చెరుకు పీచుతో ఎకో ఫ్రెండ్లీ కప్స్, ప్లేట్స్, ఫుడ్ ప్యాకేజింగ్ పేపర్ బ్యాగ్స్ ను తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. And we provide one-stop solutions for hotel and hospitality industry. Cake box from paper cup. They are asking because as plastics are going to be coming to a ban stage, we have come up with the solutions from right from paper straws to wooden spoons, which is completely taking care of. గోనాట్ ఎగ్జిబిషన్ లో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఇన్నోవేటివ్ ఫ్లవర్ డెకరేషన్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ బ్యూటిఫుల్ వెడ్డింగ్ సెట్ తో ఆకట్టుకున్నారు. టెర్రస్ గార్డెనింగ్ లో ఆర్గానిక్ ప్లాంట్స్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇంటీరియర్ మొక్కలతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ ఆర్ కెమికల్స్. మీకు ఎక్కడైనా ఓపెన్ స్పేస్ ఉంటే దాన్ని అలాగే ఉంచకండి. మీరు మాకు ఇస్తే మేము వచ్చేసి ఆర్గానిక్ వెజిటేబుల్స్ సేంద్రియ పరంగా మీ గార్డెన్ మీద మీరు వెజిటేబుల్స్ పెంచుకొని హెల్దీ వెజిటేబుల్స్ యూ కెన్ ఈట్ ఇట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది రూఫ్ టాప్. And we also do organic farming where we do normal practices. We have an organic store also where all the produce and vegetables are given to you. We give you trainings also. Hyderabad lone kaadu mottam ippudu India lo organic is become very very necessary. ఎందుకంటే మనం బయట తినే వెజిటేబుల్స్ అంతా పాయిజన్ ఉన్నాయి. ఆల్ ఆర్ అడల్టరేటెడ్ విత్ ఆల్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్. న్యూ స్టార్టప్స్ అన్ని ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ఇంట్రొడ్యూస్ చేయడంపై పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.